అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్‌లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఈ యొక్క పెన్షన్‌లనేవి పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు పెంచబోతుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకిక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఆసరా చేయూత పెన్షన్ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదా! ఆసరా పెన్షన్‌ని రద్దు చేస్తూ దాని స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ అనేదైతే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరైతే ఈ యొక్క నిధులు అందుకుంటున్నారో అంటే మనకిక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చూసుకుంటే రూ. 2000 అయితే తీసుకుంటున్నారు కదా! అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే రూ. 3000 అయితే తీసుకుంటున్నారండి. సో, వారికి గాను మనకి ఈ యొక్క రూ. 2000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 4000 కింద, అలాగే రూ. 3000 తీసుకున్న వారికి రూ. 6000 వరకు పెంపు కింద మనకైతే రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎప్పుడు పెంచి అందిస్తారు అని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం దాదాపుగా 43,00,000 మంది పెన్షన్‌దారులందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పథకంపై ఎదురు చూస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే సేకరించి విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనిపై కూడా మనకి రేపటిలోగా పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.